ఆమ్ ఆద్మీ బీజేపీ కార్యకర్తల పోటాపోటీ ప్రదర్శనతో ఢిల్లీ హోరెత్తింది. భారతీయ జనతా పార్టీ ఢిల్లీని నేరస్తులకు రాజధానిగా చేసిందంటూ మాజీ సీఎం కేజ్రీవాల్ కామెంట్ చేయడం, దానిపై బీజేపీ ధర్నాకు దిగడం వెంటనే జరిగిపోయాయి. మరోవైపు అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ కూడా విడుదల కావడంతో ఇక రాబోయే రోజుల్లో ఈ పొలిటికల్ ఫైట్ మరో రేంజ్ కి చేరడం ఖాయమైపోయింది. ఢిల్లీ పాలిటిక్స్ రంజుగా మార్చుతున్నారు ప్రధాన పార్టీల నేతలు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. 2 రోజుల క్రితం అసలు పోటీ బీజేపీతోనే అన్న మాజీ సీఎం కేజ్రీవాల్ శుక్రవారం మరింత దాడి పెంచారు. ఢిల్లీని నేరగాళ్ల రాజధానిగా బీజేపీ మార్చుతోందంటూ తీవ్రస్థాయిలో ఆరోపించారు. గత 25 ఏళ్లలో అధికారం దక్కలేదు కాబట్టి ఇక్కడి జనంపై బీజేపీ ద్వేషం పెంచుకుందని ఆరోపించారాయన. दिल्ली को भारतीय जनता पार्टी की केंद्र सरकार ने और खासकर अमित शाह जी ने देश की क्राइम कैपिटल बना के रख दिया है। इतने ज़्यादा अपराध हो रहे हैं, खुलेआम चोरियां हो रही हैं, डकैती हो रही है, चेन स्नैचिंग हो रही हैं, महिलाओं का घर से निकलना मुश्किल हो गया है, गैंग वॉर हो रहे हैं, लोग बहुत ज़्यादा डरे हुए हैं, लोग अपने आप को बहुत ज़्यादा असुरक्षित महसूस कर रहे हैं। भारतीय जनता पार्टी को और इनकी केंद्र सरकार को दिल्ली के लोगों से कोई लेना देना नहीं है। ये लोग तो दिल्ली वालों से नफरत करते हैं और इसी नफरत का नतीजा है कि आज 25-27 साल से भारतीय जनता पार्टी दिल्ली की सत्ता में नहीं आ पाई है। 25 ఏళ్లుగా ఢిల్లీలో అధికారం దక్కలేదు కాబట్టి ఇక్కడి ప్రజలపై కాషాయ పార్టీ ద్వేషం పెంచుకుంది. అందుకే కేంద్ర ప్రభుత్వం ఢిల్లీని దేశ నేర రాజధానిగా మారుస్తోంది. దొంగతనాలు, చైన్ స్నాచింగ్లు, గ్యాంగ్ వార్లు నిత్యం జరుగుతున్నాయి. మహిళలు ఇంట్లో నుంచి బయటకు రావడం కష్టంగా మారింది. ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులను నియమించుకోవడానికి రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ కు నిధులకు హామీ ఇచ్చాం. బీజేపీ ఇప్పుడు ధర్నా పార్టీగా మారింది. రోహింగ్యాల పేరుతో పూర్వాంచల్ ప్రజల ఓట్లను బీజేపీ తొలగిస్తోందని ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. కేజ్రీవాల్ పూర్వాంచల్ కామెంట్లపై బీజేపీ నిరసనకు దిగింది. పూర్వాంచల్ సమ్మాన్ మార్చ్ అంటూ కేజ్రీవాల్ నివాసం బయట ఆందోళనకు దిగారు బీజేపీ కార్యకర్తలు. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ క్యాన్లను వాడటంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ప్రధాన పార్టీల సీఎం క్యాండిడేట్లు ఎవరనే చర్చ కూడా ప్రారంభమైంది. ప్రస్తుత సీఎం ఆతిషి తాము గెలిస్తే కేజ్రీవాలే ముఖ్యమంత్రి అవుతారని తేల్చారు. అంతేకాదు ఢిల్లీ వాసులంతా గల్లీ గలోజ్ పార్టీని మీ సీఎం అభ్యర్థి ఎవరని అడుగుతున్నారని ప్రశ్నించారు. ఎవరైతే ఎక్కువ అనుచిత వ్యాఖ్యలు చేస్తారో వారే బీజేపీ సీఎం అభ్యర్థిగా తేల్చుతారంటూ ఎద్దేవా చేశారు. గత కొద్ది రోజులుగా తన కామెంట్లతో బీజేపీని డిఫెన్స్ లో పడేసిన రమేష్ బిదూరిని ఉద్దేశించే ఢిల్లీ సీఎం ఈ కామెంట్ చేశారు. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాని కలిశారు. ఈ సమావేశంలో ఎన్నికలకు అభ్యర్థులను ఫైనల్ చేయడం, అనుసరించే వ్యూహాలపై చర్చించారని తెలుస్తోంది. ఇక ఈసీ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ రిలీజ్ చేయడంతో పాటు శుక్రవారం నుంచే నామినేషన్లు కూడా తీసుకోవడం ప్రారంభమైంది. 17 వరకు నామినేషన్ల స్వీకరణ, 18న నామినేషన్ల పరిశీలన, 20 వరకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ఉంటుంది. ఫిబ్రవరి 5వ తేదీన 70 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరగనుంది.